టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 4 4లు 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2007 నుంచి ఇప్పటి వరకు 473 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 499 ఇన్నింగ్స్లలో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాత స్థానంలో క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది, బ్రెండన్ మెక్కల్లమ్, మార్టిన్ గప్టిల్ టాప్ 5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో, 294 సిక్సర్లతో విరాట్ కోహ్లీ 12వ స్థానంలో ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 10న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి ఓ కొత్త పోస్టర్ను బుధవారం విడుదల చేశారు మేకర్స్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్. పాండిచ్చేరిలో ఫైట్ చేస్తున్నారు రంగరాయ శక్తివేల్ నాయకర్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్ లైఫ్ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్ర చేస్తున్నారు కమల్ హాసన్. 1987లో వచ్చిన నాయగన్ సినిమా తర్వాత కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం తగ్ లైఫ్. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో త్రిష, సింబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజుజాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్పోర్ట్లో జరుగుతుందని కాలీవుడ్ సమాచారం. కమల్ హాసన్, సింబుతో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మణిరత్నం. ఈ ఫైట్ క్లైమాక్స్ లో వస్తుందని సమాచారం. 6 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పైచే సాధించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను హైదరాబాద్ లో ఎంఐఎం విజయం సాధించగా మిగతా 16 సీట్లను బీజేపీ, కాంగ్రెస్ సమానంగా పంచుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ గెలిచిన 8 పార్లమెంట్ స్థానాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొన్ని చోట్ల మినహా కాంగ్రెస్ ఆధిక్యతను కనపరిచింది. కాగా బీజేపీ గెలిచిన 8 లోక్సభ నియోజకవర్గాల్లోని 56 సెగ్మెంట్లలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 3 చోట్ల బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే చివరికి స్వల్ప తేడాతోనైనా బీజేపీనే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబాక మినహా మిగతా 36 సెగ్మెంట్లలో ఆ పార్టీ ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ 2-3 స్థానాలకి పరిమితమైంది. సాయి పల్లవి సినిమాల విషయంలో వేగం పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో తండేల్ చేస్తూనే హిందీలో 2 భారీ ప్రాజెక్టులు చేస్తుంది. అలాగే తమిళంలో అమరన్లో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె కొత్తగా మరో కథ విన్నట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీన్ని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమ కథతో రూరల్ మాస్ ఎంటర్టైనర్ గా ముస్తాబు కానున్న ఈ చిత్రం కోసం నాయికగా సాయి పల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని, సినిమా విషయంలో ఆమె సానుకూలంగా ఉందని సమాచారం. దీన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చముఖాల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
పేర్కొన్నారు. T20 వరల్డ్ కప్ లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్ పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెంట్ ఎలానిదే అత్యధిక స్కోర్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా, హార్దీప్ చెరో 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 52 రిటైర్డ్ హాట్, 4 ఫోర్లు 3 సిక్స్లు. రిషబ్ పంత్ 26 బంతుల్లో 36 నాట్అవుట్, 3 ఫోర్లు 2 సిక్స్లు. రెండో వికెట్ కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ పేజ్ లో ట్వీట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగమైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ తెలిపారు.